సమీపించిన సంఘ కాపులు గారికి మరియు కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వకములు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1-4 వరకు చదువుకుందాం. తాళక బోర ఊదినట్లు ఎలుగొత్తి బిగ్గరగా కేకలు వేయము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారిని ఎంత విచారణ చేయించు ఆ మార్గములను తెలుసుకుని నిత్య కనబరుచుకుదురు. తమకు న్యాయమైన తీర్పును తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని నిశ్చయిందురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆశపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున విడుకున్నట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉందురు. పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించును గాక.